సినిమా నచ్చింది. ఒక మెగా అభిమానిగా చెప్తున్నా, నేను ఎప్పుడు కాల్ రైల్వేస్ చెప్తున్నా, పుష్ప రికార్డ్ని బ్రేక్ చేయాలని నేను కోరుకుంటున్నా. గేమ్ చేంజర్. గేమ్ చేంజ్ అంటారా? ఈ యొక్క తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇప్పుడు వచ్చిన సినిమాల్లో చూసుకున్నట్లయితే దిల్ రాజు గారి బ్యానర్ లో ఒక 1000 కోట్లు కలెక్ట్ చేయబోయే సినిమా ఇది. రామ్ చరణ్ గారి హీరోలో రంగస్థలం తర్వాత, త్రిపుల్ ఆర్ తర్వాత ఇది ఒక బెస్ట్ ఫిల్మ్. బెస్ట్ ఫిల్మ్. ఈ శంకర్ గారి కంబ్యాక్ అంటారా? కంబ్యాక్ అయినట్టే భయ్య, ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కంబ్యాక్ అయినట్టే. ఆ, మొన్న రీసెంట్ గా వచ్చిన భారతీయ 2 ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, కానీ ఇదైతే చాలా బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించాయి సినిమాలో? విజువల్ గా చాలా గ్రాండియర్ గా తీశారు. తమన్ గారి మ్యూజిక్ అయితే చాలా ప్లస్ అయింది. ఆ బీజం కూడా బాగా కొట్టాడు. నాకు తెలిసి ఏదో నాటుసారా దాకా కొట్టినట్టు ఉన్నాడు, బాగా కొట్టాడు. సినిమా అయితే మొత్తం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు, మరి మీకే అవును, ఓవరాల్ గా కథ ఏంటంటే ఒక కలెక్టర్ కి ఒక సీఎం అవ్వాలనుకున్న వ్యక్తికి మధ్య జరిగే చాలా సినిమాలు ఉన్నాయి, కానీ ఇది వేరే కాన్సెప్ట్. అందుకే ఈ టైటిల్ కూడా గేమ్ చేంజర్ అని పెట్టారు. దానికి అంటే ఫ్యూచర్ లో పాలిటిక్స్ ఎలా ఉంటాయని చెప్పడానికి కోసం ఏమైనా పెట్టి ఉండొచ్చు. దాన్ని ఏమంటారు, డబ్బు లేని డబ్బు పంచకుండా పాలిటిక్స్ చేయాలని చెప్పేసి ఒక ఉంది కదా చాలా జనసేన. సో ఆ టైప్ ఆఫ్ లో కొంచెం తీశారు.